తిరుపతిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులకు గెలిపే లక్ష్యంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ ప్రచారంలో అరణి శ్రీనివాసులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనసేన పార్టీ చిత్తూరు అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సింగాలకుంటలో అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిని అభివృద్ధి బాట పట్టించాలంటే తమను గెలిపించాలని అభ్యర్థి శ్రీనివాసులు కోరారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి టీడీపీ బీజేపీలతో కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి పూనుకున్నారని శ్రీనివాసులు తెలిపారు. మన పార్టీని 10 సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా కాపాడుకొని వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ రాష్ట్రానికి అవసరం. రాష్ట్రం అభివృద్ధి జరగాలనుకుంటే ముగ్గురు కలిసి అగ్రనేతలతో పాటు కలిశారు. ఖచ్చితంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తారు. రాష్ట్రానికి కావాల్సిన వనరులు, పోలవరము ఇటువంటి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ తిరుపతిలో కూడా ఎన్నో అన్యాయాలు రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో జరిగాయి. అవి అన్నింటినీ కూడా వెలికి తీస్తాం. టీడీఆర్ బండ్లు మొత్తం వెలికి తీస్తాం. దాంట్లో ఎంత కుంభకోణం జరిగిందో చూస్తాం. నిన్ననేమి పూజలు చేసి దేవుళ్ళ దగ్గరికి పోయేసి వస్తే మా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు 1-2 గంటల సేపు మేము వస్తామని తెలుసుకొని అక్కడ వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయడం జరిగింది.